హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. సో అదేంటి అంటే టమాటా బిర్యానీ అండి. జస్ట్ మన బిర్యానీ లాగానే ఉంటుంది, కాకపోతే టమాటాలని ఎక్కువగా వేసుకొని చేసుకుంటామన్నమాట. టమాటా ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి. సో టమాటా ప్రియుల కోసం ఈరోజు టమాటా బిర్యానీ అయితే చూపిస్తున్నాను. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా ఈ విధంగా అయితే రెడీగా అయితే పెట్టేసుకున్నానండి. టమాటాలు, చిన్న క్యారెట్, చిన్న బంగాళదుంప, అలాగే చిన్న గ్లాస్ పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కావాల్సినంత బియ్యము, పచ్చిమిర్చి అండ్ అలాగే మసాలా దినుసులు, అలాగే గిన్నెలో మనం బిర్యానీ చేసుకునే గిన్నెలో సరిపడా ఆయిల్ అండ్ అలాగే బటర్ కూడా వేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అందులో అది ఉంటాయి కదండి మనకి చెక్క అండ్ అలాగే మసాలా దినుసులు, పచ్చిమిర్చి ముక్కలు వేసి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో వచ్చేసి మీకు కావాలంటే ఆనియన్ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆనియన్ వేయట్లేదు, ఇంకా తీపి ఎక్కువ అయిపోతుందని. సో నేను కట్ చేసినటువంటి ఆలూ పీసెస్ అండ్ అలాగే క్యారెట్ పీసెస్ వేసి, అలాగే టమాటా ముక్కల్ని కొంచెం ఎక్కువగా తీసుకున్నాం కదా, వాటిని కూడా వేసేసి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి టమాటా అనేది సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్నానండి. టమాటా అన్నది సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే మనం పెరుగు తీసుకున్నాం కదండి, ఆ పెరుగును కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు బంగాళదుంప కానీ క్యారెట్ కానీ కొంచెం సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మరీ సాఫ్ట్గా కాదండి, మనం బిర్యానీ ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అదే అన్నమాట. తర్వాత ఇందులో మనం మసాలాలు ఉప్పు, గరం మసాలా, మిరియాల పొడి, ఒక 1/2 స్పూన్ కారము అండ్ అలాగే కొత్తిమీర, పుదీనా అంతా వేసేసుకొని బాగా చక్కగా 1 మినిట్ పాటు హై ఫ్లేమ్ మీద పెట్టి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఎసరన్నమాట, మనం తీసుకున్న బియ్యం క్వాంటిటీని బట్టి నీళ్ళను కూడా యాడ్ చేసుకొని సాల్ట్ ఒకసారి టేస్ట్ చెక్ చేసేసుకొని రైస్ వేసేసుకోవడమే. కడిగిన బియ్యాన్ని నానబెట్టేసుకొని అందులో వేసేసుకోవడమే. నేను రైస్ వేసే క్లిప్పింగ్ అయితే మిస్ అయ్యిందండి. ఇదిగోండి అన్నం దగ్గర పడిన తర్వాత అయితే చూపిస్తున్నాను. నిజంగా అండి బిర్యానీ మాత్రం చాలా చాలా బాగుంది. నేనైతే ఆనియన్ వేయలేదు, మీరు ఆనియన్ కూడా యాడ్ చేసుకోండి. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.